రైట్ ఇక ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూస్తే యూఏఈ ఓపెక్ నుంచి బయటకు వస్తే భారత్కు లాభమేనా? ఓపెక్ నుంచి వైదొలగాలన్న యూఏఈ నిర్ణయం కలిసొస్తుందా? ముందుగా విషయం సింపుల్గా చూస్తే ఓపెక్ అనేది చమురు ఉత్పత్తిని నియంత్రించే దేశాల కూటమి. ఇందులో ఉండటం వల్ల ప్రతి దేశం తన ఉత్పత్తిని ఒక కోటా ప్రకారం మాత్రం పెంచాలి లేదా తగ్గించాలి. యూఏఈకి ఇక్కడే అసంతృప్తి ఉంది, ఎందుకంటే అది తన సామర్థ్యానికి తగినంత ఉత్పత్తి చేయలేకపోతోంది. ప్రపంచ చమురు విపణిలో ఓపెక్ పాత్రను ఆర్థిక విశ్లేషకులు తరచూ సెంట్రల్ బ్యాంక్తో పోలుస్తారు. ఓపెక్ సభ్య దేశాలు ఎంత చమురు ఉత్పత్తి చేయాలి, ఎంత ఎగుమతి చేయాలి, ధరలు ఎలా ఉండాలి అన్న అంశాలపై సమన్వయ నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ కూటమిలో ప్రధాన ప్రభావం కలిగిన దేశంగా సౌదీ అరేబియాను భావిస్తారు. ఉత్పత్తి పెంపు, ఎగుమతుల విస్తరణ విషయంలో ఈ దేశం సాధారణంగా నియంత్రణ ధోరణి పాటిస్తోంది. ఈ నేపథ్యంలో యూఏఈ మాత్రం భిన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. ఓపెక్ పరిమితుల కారణంగా తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నామని భావిస్తున్న యూఏఈ కూటమి నుంచి బయటకు వస్తే స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుని ఉత్పత్తిని పెంచుకోవచ్చని అంచనా వేస్తోంది. దీంతో ఆర్థికంగా మరింత లాభపడే అవకాశం ఉంటుందని యూఏఈ భావన. యూఏఈ ఓపెక్ నుంచి నిష్క్రమణ నిర్ణయం కేవలం ఆర్థిక కారణాలకే పరిమితం కాదని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఓపెక్ నుంచి బయటకు రావాలన్న నిర్ణయం వెనుక రాజకీయ, భద్రతాపరమైన అంశాలు కూడా కీలక పాత్ర పోషించినట్లు భావిస్తున్నారు. యూఏఈ ఇప్పటికే ఇజ్రాయెల్తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. అదే సమయంలో ఇరాన్తో దీర్ఘకాలికంగా తీవ్ర వైరమూ కొనసాగుతోంది. గత యుద్ధ పరిస్థితుల్లో ఇరాన్ నుండి యూఏఈపై సుమారు 2200 డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిగాయి. ఈ దాడుల్లో యూఏఈలోని కీలక మౌలిక వస్తువులు కూడా ప్రభావితమైనట్లు చెబుతున్నారు. ప్రత్యేకంగా రువాయిస్ రిఫినరీ, ఫుజైరా ఫోర్ట్, హఫ్షన్ గ్యాస్ క్షేత్రాలపై దాడుల ప్రభావం పడినట్లు విశ్లేషణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తన ప్రత్యర్థి దేశమైన ఇరాన్ ఓపెక్ వ్యవస్థాపక సభ్యుడిగా ఉండి కూటమి నిర్ణయాలను ప్రభావితం చేయడంపై అబుదాబి అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రయోజనాలు, భద్రతా ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని యూఏఈ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రపంచ ఇంధన మార్కెట్లో యూఏఈ తీసుకున్న నిర్ణయం భారత్పై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. భారత్లో రోజువారీ సగటు చమురు వినియోగం సుమారు 58 లక్షల బ్యారెళ్లు. ఇందులో దాదాపు 85% అవసరం దిగుమతుల ద్వారానే తీరుతోంది. దీంతో భారత్ ప్రపంచ చమురు మార్కెట్పై గణనీయంగా ఆధారపడుతోంది. ఈ నెలలో సగటున రోజుకు సుమారు 6.2 లక్షల బ్యారెళ్ల చమురును యూఏఈ నుంచి భారత్ కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో యూఏఈ చమురు ఎగుమతులను మరింత పెంచితే భారత్ వంటి భారీ దిగుమతి దేశాలకు ఇది లాభదాయకంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ధర తక్కువగా ఉన్న మార్కెట్ల నుంచి చమురు కొనుగోలు చేసే అవకాశం పెరుగుతోంది. దీంతో కొంతమేర సరఫరా భద్రత కూడా మెరుగవుతోంది. మరొక ముఖ్య అంశం ఏంటంటే యూఏఈ తన చమురును పైప్ లైన్ల ద్వారా ఒమన్ తీరంలోని ఫుజైరా పోర్టుకు తరలిస్తే కీలకమైన హర్ముజ్ జలసంధిని దాటకుండా ఎగుమతులు సాధ్యమవుతాయి. ఇది సరఫరా భద్రత పరంగా భారత్కు అదనపు ప్రయోజనంగా ఉంటుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్.